ప్రార్థించుకుందామండి. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ 4వ దినమును మాకు శుభప్రదంగా ప్రసాదించినందుకు కన్న తండ్రిగా మీకు వందనములు. మీ అమూల్యమైన మాటలను మాకు వినిపించండి. యేసు వారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనాన్ని పరిశీలిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 24. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డివాడును దాని పువ్వు రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం, క్షమించండి, 24వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. 24వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 35వ వచనం. ఆకాశమును భూమియు గతించిపోతాయి, నా మాటలు, దేవుని మాటలు, బైబిల్ దేవుని మాటలు, దేవుని గ్రంథములోని మాటలు ఏమీ గతించిపోవు అన్నాడు. ప్రియులారా, బైబిల్ యొక్క గొప్పతనాన్ని ఈరోజు ప్రపంచానికి చెప్పవలసిన అవసరత మనకుంది. కనుక బైబిల్పై విరుచుకుపడ్డ ఏ ఒక్కరినైనా ప్రజల మధ్య బహిరంగంగా క్రీస్తును స్వీకరించగలుగుటకు మనం ప్రయత్నించాలి. 1995 జూన్ 6వ తారీఖున ఇదే PWD గ్రౌండ్లో అహ్మద్ దీదాత్ నాకు రాసిన ఉత్తరాల్లో ఒకటే చెప్పాడు. నాగరికత కలిగిన ఏ దేశములోని న్యాయస్థానములోనైనా, నాగరికత కలిగిన ఏ దేశ న్యాయస్థానములోనైనా బైబిల్ను 2 నిమిషాల్లో విసిరేస్తానన్నాడు. అప్పుడు నేనన్నాను, ఇదే నీ చివరి పోటీ. ఇక నీకు పోటీకి నువ్వు ఉండవు. నేను బాప్తిసం చేయాలి నీకు. ప్రియులారా, ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అంత సాహసం నాకు ఎందుకు వచ్చిందంటే, ఆయన ఎంపిక చేసినటువంటిది క్రీస్తు సిలువ వేయబడ్డాడా. ఎక్కువ మంది ఇస్లాం సోదరుల్లో చాలామంది మంచోడు ఉన్నారు. ఇస్లాం సోదరుల్లో ఎందరో మంచోడు ఉన్నారు. కానీ మత ఛాందస్సవాదులలో కొందరున్నారు. మత ఛాందస్సవాదులు వీళ్ళు టెర్రరిజాన్ని రెచ్చగొట్టే హావభావాలతో ఇతరులను అభ్యంతరకరంగా మరి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కల్పిస్తూ ఈరోజు ప్రపంచం అంతా అతోకతలం అవుతుంది. వీళ్ల వల్లనే, ఈ టెర్రరిస్టుల వల్ల. మన దేశాన్ని కూడా ఎక్కువగా పట్టి పీడిస్తుంది టెర్రరిజమే. అయితే ఒక క్రైస్తవుడు జోలికొచ్చి యేసు ప్రభువు సిలువ వేయబడలేదు అని ఎంచుకుంటానన్నాడు. అలాగే ఎంచుకోవడానికి నేను ఇచ్చిన ఛాన్స్ ఏంటంటే, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలో ఉన్న ఏ వచనాన్నైనా వెన్నుకో అని చెప్పానండి. నేను చెప్పిన మాట అది. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నీ ఇష్టం, ఏ టాపిక్ అయినా సరే నేను రెడీ అన్నప్పుడు, క్రీస్తు సిలువ వేయబడ్డాడా అన్నప్పుడు నిన్ను 2 సెకండ్లో ఓడించేస్తాను PWD గ్రౌండ్లో అన్నాను. 2 సెకండ్స్, నాట్ 2 మినిట్స్. నువ్వు 2 నిమిషాల్లో నాగరికత కలిగిన ఏ దేశములోని న్యాయస్థానములోనైనా 2 నిమిషాల్లో బైబిల్ విసిరేస్తానన్నావు. నేను 2 సెకండ్లలో నిన్ను నీటిలో ముంచేస్తాను బాప్తీసానికి. ఆ సీక్రెట్ ఏమని మీరు అడగవచ్చు. ఇప్పుడు చెప్తాను. ఆ సీక్రెట్ని ఇప్పుడు మీకు చెప్తాను. ఎక్కువసేపు నన్ను వాదించరండి, తలకాయ నొప్పి కదా. మిస్టర్ దీదాత్, ఈవేళ డేట్ ఎంత అని అడుగుతాను నా వాదనలో. మిస్టర్ దీదాత్, ఈవేళ నా డేట్ ఎంత, ఈవేళ తారీఖు ఎంతో చెప్పగలవా అని అడుగుతాను. చెప్పక తప్పదండి. చెప్పక తప్పి అంటే అంత బుర్రోడేం కాదు దీదాత్. ఈవేళ తేదీ చెప్పగలవా దీదాత్ అని అడుగుతాను. ఎందుకు చెప్పను? 6/6
1995. దట్స్ ఆల్ యువర్ ఆనర్. కేసు అయిపోయింది, దిగిపోతానంటాను. మీలో చాలా మందికి ఇది అర్థమైందో లేదో. ఆయన రాసిన ఉత్తరాల్లో, దిదాతగా రాసిన ఉత్తరాల్లో ఏమండి, ఆయన డేట్ వేశాడు. ప్రతి ఉత్తరంలో డేట్ వేశాడు. ఆ డేటు ఆయన రాసిన ఉత్తరాల్లో ఏమండి, ఆయన ఉత్తరాల్లో డేటు మీకు ఇప్పుడు చెప్తాను. 11 నవంబరు 1994. అంటే మా పోటీకి ముందు మేము రాసుకున్న ఉత్తర ప్రత్యుత్తరాలండి. 16/5/1995, 24 ఆగస్టు 1994. ఈ డేట్ ఎందుకు వేసావు బ్రదర్? యేసు సిలువ వేయబడలేకపోతే ఈ ప్రపంచంలో కాలాన్ని లెక్కించడానికి ఒక మధ్యవర్తి కావాలి కదా. కాలాన్ని లెక్కించడానికి ఒక మధ్యవర్తి కావాలి. మరి మధ్యవర్తి కావాలి కనుక ఒక అబద్ధికుణ్ణి, సిలువ వేయబడి 3వ దినాన లేచానన్న చెప్పుకున్న యేసుక్రీస్తు ఒకవేళ అబద్ధమే ఆడితే బేస్ తగ్గించిన ఆయన. క్రీస్తు సిలువ వేయబడలేదు. వేయబడని క్రీస్తు ఒక అబద్ధికుడైతే, ఎందుకంటే నేను సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినాన్ని లేచాను అంటాడు. మరి ఒక అబద్ధికుణ్ణి ఈ లోకం అంతా ఎందుకు శకపురుషుడిగా ఎంచుకుంది? కాలానికి మధ్యవర్తిగా యేసే దిక్క నీకు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. దట్స్ ఆల్ యువర్ ఆనర్. పెడుతున్నాను. ఇతను డేట్ వేసి రాసిన ఉత్తరాన్ని ఎగ్జిబిట్గా పెడుతున్నాను. చూడండి, ఇతను సంతకం పెట్టింది ఆ డేటు. అయిపోయింది. ఇంతసేపు మాట్లాడటం ఎందుకంటే ఆ రోజు వాదనలో ఇంతసేపు మాట్లాడవలసిన అవసరం లేదు. నాకు ఒక 50 నిమిషాలు, ఆయనకు ఒక 50 నిమిషాలు, తర్వాత నాకు ఒక 10 నిమిషాలు, ఆయనకు ఒక 10 నిమిషాలు, బొమ్మ బూర్స్ వేయటాలు, ఇవన్నీ ఆయన రాసినవే. ప్రియులారా, 2 సెకండుల్లో ట్యాంకు కూడా వేళ బాప్టిజం ట్యాంక్ కూడా ఏర్పాటు చేసేవాడి దించడానికి లోపలికి. ఇకపోతే మరొకటి చూపిస్తాను ఇప్పుడు స్క్రీన్ మీద. లైట్స్ మీరేం ఆపకండి. ఒక వ్యక్తిని మన క్రైస్తవుల్లో ఒక ఆయన అనవసరంగా మృత్యుగుహలోకి వెళ్ళిపోయాడండి. వెళ్ళిన వాడికి ఏమైనా బైబుల్ తెలిసి అంటే వీడికి అసలు బైబుల్ తెలీదు. పోటీలో సుందరరావు గారు పోటీలు పడిపోయి జయశాలి అనిపించుకున్నాడు కనుక నేను కూడా జయశాలి అనిపించుకోవాలని. చూడండి, మీకు స్క్రీన్ మీద యువతల పక్కన ఎవరినో పోల్చారా మీరు? అతడే వెర్రిపీరు, ఓఫీరు. బాగా చూడండి ఏమంటున్నాడో. ఈ ఇస్లాం ఆయన ఏమంటున్నాడో ఆయన్ని, బైబుల్ దేవుని పుస్తకమా, ఖురాన్ దేవుని పుస్తకమా వాదన. బైబుల్ దేవుని మాటలు గల పుస్తకమా, ఖురాన్ దేవుని మాటలు గల పుస్తకమా అని వాదించటానికి ఇదిగోండి ఈ వీరుడు ధీరుడు అక్కడికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోగానే ఇక వినండి, సౌండ్ ల్యాప్టాప్. Appreciating the Muslim attitude, and I give you another challenge. Show me from any Bible of the world the word Bible. The word Bible is not there in the Bible. And I give you another challenge. Show me from any Bible of the world the word Bible. The word Bible is not there in the Bible. కాబట్టి మీకు అర్థమైందా? ఈ వెర్రిబాగులోని చూసి, అదే వెర్రిపీరు. అప్పటి నుంచి ఇతనికి నేను ఇచ్చిన కొత్త పేరు ఏంటంటే వెర్రిపీరు. బైబుల్ అనే పదం ప్రపంచంలోని ఏ బైబుల్లోనైనా ఉందా? బాగా వింటున్నారా మీరు? ఇందుకు ఈయనేం చెప్పాడు? ఏమనలేదండి. అలాగే వెర్రోడు ఎలా చూస్తాడు పిచ్చెక్కిపోయి అలా చూసుకొని. ఇప్పుడు చూడండి, ఈ వెర్రిబాగులోడు చెప్పలేని పరిస్థితి అవమానకరం అవడం వలన నెక్స్ట్ ఛాలెంజ్ ఎలాగిచ్చాడో చూడండి. ఇతను క్రైస్తవుల తరఫున వెళ్ళాడు. ఇతను ఎవరు నిలబెట్టారు? క్రైస్తవుల తరఫు బిరేవని పంపించారు విజయవాడ నుంచి. వీడే వెళ్ళిపోయాడు అక్కడికి. వినండి జాగ్రత్తగా. And the word Bible, I don't know whether sir knows about it or not. If he doesn't know, he said he will show me. I give him a lifetime challenge to show it. I give him a lifetime challenge to show it. I give him a lifetime challenge to show it. I give him.
బ్రతికినంత కాలం సవాలు విడిచిపెట్టాను అన్నాడండి వెర్రిపేరు మీదకి. మన క్రైస్తవులు తలదించుకునేటట్టు చేసేటాడండి. అప్పుడు ఆఖరికి ఖురాన్ అతను చేతికి ఇచ్చేస్తారు చూడండి. మీరు తల చూపిస్తారు మీకు. నీకెందుకు బైబిల్ నీ మొహానికి, ఇదిగో ఖురాన్ తీసుకొని పాపం ఖురాన్ ఇస్తాడండి ఈ ఓఫీర్ అనేవాడికి. మరి సుందరరావు గారు మీరుంటే ఏం చేస్తారంటారా? నేను అంతవరకు వెళ్ళాను. ఎందుకంటే చిన్న పిచ్చికలటోడి మీద బ్రహ్మాస్త్రం ఎందుకు? మా యూనివర్సిటీలో ఒక డిప్లొమా స్టూడెంట్ని పంపించి 2 నిమిషాల్లో ఓడించేస్తారండి ఇతను కూడా. 2 minutes ఓడిస్తానో మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎలా ఓడిస్తానో వాళ్ళు కూడా జాగ్రత్తగా నట్టేసుకొని చూస్తున్నారు. మీరు జాగ్రత్తగా చూడండి. ఎలా ఓడిస్తానో చెప్తున్నాను. తీరాతను ఎలా ఓడించాను. వీళ్ళ గురువు. ఇప్పుడు ఇతను నేను ఎలా ఓడించగలను అనేది దయచేసి మీరు చూడాలి. ఏనైనా నుంచి వచ్చిందండి. ఏమండి, తెలుగు బైబిల్ చదువుతున్న నీకు ఇంగ్లీష్లో, ఏమండి, గ్రీకు నుంచి ఇంగ్లీష్లోకి, గ్రీకు నుంచి తెలుగులోకి, గ్రీకు నుంచి మిగిలిన భాషల్లోకి ట్రాన్స్లేట్ అయిందండి బైబిల్. మరి తెలుగు బైబిల్ని చదువుతున్నా నువ్వు, లేదంటే మరి హిందీ బైబిల్ చదువుతున్నా నువ్వు, ఇంగ్లీష్ బైబిల్ చదువుతున్నా నువ్వు, బిబ్లాస్ అనే గ్రీకు పదం అర్థం ఏంటో ఏ రోజైనా మీరు తెలుసుకున్నారు? అసలు బైబిల్ అనే పదానికి అర్థం ఏంటి? ఏమంటే బాగా వినండి. బైబిల్ అనే పదాన్ని బైబిల్లో, ప్రపంచంలోని ఏ బైబిల్లోనైనా నువ్వు చూపించగలవా? నీ లైఫ్ టైం ఛాలెంజ్. నువ్వు చచ్చిపోయినంత వరకు ఛాలెంజ్ నీకు వదిలేశానని ఒక చిన్న కుర్రోడు వెర్రి పేరుని నోరు మూయించాడండి. దేవుని పిల్లలారా, బిబ్లాస్ అనే గ్రీకు పదం నుండి ఏమండి ఈ పదం వచ్చింది. ఇంగ్లీష్లో బైబిల్, తెలుగులో బైబిల్ అని ఎక్కడుంది లోపల? తెలుగు బైబిల్లో బైబిల్ అని లేదే. ఇంగ్లీష్లో బైబిల్ అంటారు, ఇంగ్లీష్లో బైబిల్ అంటారు. తెలుగులో ఇక్కడ అట్ట మీద రాసిన బైబిల్ అనుకుంటున్నారండి మీరు. అట్ట మీద రాసిన బైబిల్ కాదండి. బైబిలులో అనగా దేవుని గ్రంథములో దేవుని మాటలకు ఏవని అర్థం, ఒక పుస్తకానికి ఏవని అర్థం. బిబ్లాస్ అనే గ్రీకు పదానికి అర్థం ఒక గ్రంథం. తెలుగులో ఒక గ్రంథం, ఒక పుస్తకం, ఒక పుస్తక సమూహం. బాగా వినాలి. బిబ్లాస్ అనే పదానికి తెలుగులో అర్థం ఒక గ్రంథం, ఒక పుస్తకం, పుస్తకాల సమూహం. బిబ్లాస్ అనే పదం తెలుగు బైబిల్లో ఎందుకు ఉంటుంది? బిబ్లాస్ అనే పదం ఇంగ్లీష్ బైబిల్లో ఎందుకు ఉంటుంది? ఏ భాషలో ఉన్న పుస్తకానికి ఆ భాషలోనే. ఇంగ్లీష్లో బైబిల్ అన్నారు, ఏమండి వీళ్ళు అన్నారు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది? తెలుగు బైబిల్లో ఏముందో చూస్తే ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందో మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథం లైఫ్ టైం ఛాలెంజ్ ఇచ్చాడండి ఆ పిరికోడికి. నేనైతే నా కాళ్ళ కింద వెళ్ళి అక్కడే దూర్పు అంటాను, కింద నుంచి దూర్పు నా కాళ్ళ కింద వెళ్ళి. లైఫ్ టైం ఏంటి? నీ లైఫ్ ఎండిపోద్దు ఇప్పుడు దూర్పు నా కాళ్ళ కింద వెళ్ళి. ఎప్పుడు అంటాను? ఇప్పుడు వాక్యాలు విన్న తర్వాత చెప్తానండి. వాక్యాలు విన్న తర్వాత చెప్తాను, మీకు చూపిస్తాను. ఇప్పుడు బైబిల్ అనే పదం బైబిల్లో లేదంటున్నాడు ఈ పిచ్చోడు. బైబిల్ అనే పదం బైబిల్లో లేదంటున్నాడు. బైబిల్లో తెలుగు అనే జీవ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఏమనుంది? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. గొప్ప అసలు పదం చదవండి. అప్పుడు గ్రంథములు విప్పబడెను, జీవ గ్రంథమును వేరొక గ్రంథము, జీవ గ్రంథము, జీవ గ్రంథము, జీవ గ్రంథము. గ్రంథం అంటే ఏంటో తెలుసు కదా మీకు ఇందాక. బిబ్లాస్ అనే పదానికి అర్థం గ్రంథం, పుస్తకం. మీకు అర్థమైందండి? ఉందా ప్రకటన గ్రంథంలో? జీవ గ్రంథం అని ఉంటే ఎర్రిపేరు అలా బెక్క చచ్చిపోయి చూస్తున్నాడండి. వీడు చూడడం చూసి వాడికి పిచ్చెక్కిపోయింది బాగాన. లైఫ్ టైం ఛాలెంజ్ అన్నాడు. ఇంక వీడు ఎలాగా చెప్పలేని వెర్రోడీడు. వీళ్ళు ఇలాంటి అమాయకులతో పోటీ పడి
మీసాలు తిప్పుతున్నారండి. మరి ఇవి కత్తిరించేలా వద్దా? కట్ చేస్తాను. కట్ చేయడానికి రంగో సిద్ధం చేస్తున్నాడు పిడి సుందర్రావు. యుద్ధం చేసే ముందు వ్యూహరచన కావాలి. ఆ వ్యూహరచనలో ఎప్పుడు ఎక్కడ కుంభస్థలాన్ని కొట్టాలి, పగిలిపోతే దెబ్బతో ప్రపంచం అంతా ఫ్లాప్ అయిపోవాలి. బైబిల్ ముందు ప్రపంచం అంతా చేతులు జోడించి ఫ్లాప్ అవ్వాలి బైబిల్ మీద తిరుగుబడిన వాడు. మనం ఎవరి గ్రంథాల గురించి మాట్లాడటం లేదండి. ఎనదర్ వర్డ్. ఇంకొక వచనం చూడండి, యెషయా ప్రవక్త రాసిన గ్రంథము 34వ అధ్యాయం 16వ వచనం చూడండి. ప్రవక్త అని యెషయా రాసిన గ్రంథం 34:16. యెహోవా గ్రంథము, యెహోవా గ్రంథము, బిబ్లాస్. బిబ్లాస్ అనేటటువంటి ఆ పదం ఎక్కడ ఎందుకు ఉంటుంది? ఆ భాష ఎందుకు ఉంటుంది? ఆ భాష పదం ఎందుకు ఉంటుంది? ఇక్కడ బైబుల్ అనే పదం ఎక్కడ ఎందుకు ఉంటుంది? పదం ఏ భాషలో ఏదున్నా దాని అర్థం పుస్తకం. తెలుగులో సూర్యుడు అంటాం, ఇంగ్లీష్లో SUN సన్ అంటాం, హిందీలో రవి అంటాం. రవెన్న మాట ఇంగ్లీష్లో చూపించంటే అసలు అడిగినోడుకు బుర్ర ఉందా? అడిగినోడుకు బుర్ర ఉందండి. అడిగినోడుకు బుర్ర లేకపోగా వీడికి అసలే పిచ్చోడు, ఉన్న బుర్ర పోయింది వీడికి. శత్రువుని ఎలా కొట్టాలో వ్యూహరచన చేయాలి. ఈ మధ్యలో గెంతుతున్నారు బాగా. ఈ మధ్యలో వ్యూహరచన ప్రారంభమైంది వీళ్ళకి. ఎందుకంటే మామూలుగా ఇది విడిచిపెట్టకూడదండి, ప్రపంచంలో పేలిపోవాలి. వీళ్ళ తప్పుడు మాటలతో బైబిల్ చూస్తే భయపడి పారిపోవాలి వీళ్ళంతా. మా జోలికి రాకండి, వద్దు. ఇది సింహం, ఇది మృగరాజు, అరణ్యానికే రాజు. యోధా గోత్ర సింహం మా అన్నైతే ప్రపంచ క్రైస్తవ సింహం ఇది. నువ్వు కుందేలు పిల్లలు అటువాడివి, కుందేలు నువ్వు. వద్దు, కుప్పిగింతులు నా ముందు వేయద్దు. నెక్స్ట్, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 44. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 44. మోషే ఇశ్రాయేలులకిచ్చిన ధర్మశాస్త్రమన్నా, లేఖనములన్నా, ప్రవక్తల వచనములన్నా, జీవ గ్రంథమన్నా, పుస్తకమన్నా, ప్రవచన గ్రంథమన్నా ఒకటేనయ్యా. దాన్ని ఇంగ్లీష్లో బైబిల్ అంటారు, గ్రీకులో బిబ్లాస్ అంటారు. ఇంగ్లీష్లో ఉన్న పదం తెలుగు బైబిల్లో ఉండదు, తెలుగు బైబిల్లో ఉన్న పదం హిందీ బైబిల్లో ఉండదు, హిందీ బైబిల్లో ఉన్న పదం గ్రీకు భాషలో ఉండదు. అడిగిన వాడికి తలకాయ లేదు, పోటీకి పెద్ద బీరుడులాగా వచ్చిన వాడికి మెదడు పోయింది. వీడికి మెదడు లేదు. తర్వాత మరొకటి చూద్దామండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 9. ఇందాక చదవండి. వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి, దేవుని గ్రంథము బెబలస్ కదా ఇది, బైబిల్ కదా ఇది. దీని అర్థం ఇంగ్లీష్లో బైబిలు, గ్రీకులో బిబ్లాస్. ఒక భాషలో ఉన్న పదాన్ని మరో భాషలో అడుగుతున్నావు పిచ్చోడా. బైబిల్ అనే పదం బైబిల్లో చూపించంటే అసలు ప్రశ్నేనండి అది. కాకి నల్లగా ఉందని నువ్వు నాకు చూపించంటే అది కాకి నల్లగానే ఉందరా, నీకు చూపించడం మరలా. పోరా బయటికి, చెట్టు దగ్గరికి వెళ్ళి చూడు. కాకి నల్లగా ఉందని నల్లగా నన్ను చూపించమంటావేటి? ఇంగ్లీషులో బైబుల్ అయితే, గ్రీకులో బిబ్లాస్ అయితే, తెలుగులో గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, ధర్మశాస్త్రం, లేఖనముల సంపుటి, ప్రవక్తల గ్రంథం, ద బైబిల్. మరో వచనం చదువుతారా? దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం.
దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 21. అయితే సత్య గ్రంథమందు వ్రాసినది. గ్రంథం అంటే ఇంగ్లీష్లో బైబిల్, గ్రీకులో బిబ్లాస్. సత్య గ్రంథం, నిజమైన గ్రంథం, నిజమైన దేవుని గ్రంథం. ఏమంటున్నాడు ఒకసారి చూడండి. పిచ్చోడిని ఇప్పుడు ఇన్ని వచ్చిన జస్ట్ రెఫరెన్స్ మీకు ఇచ్చాను. ఈ పిచ్చోడిని ఏమంటున్నారో చూడండి. ఏమిటిగాడు మళ్ళా చూడండి, ఎర్రోడిని. చూసారా అక్కడ ఎలా కమ్మగట్టాడు, అందరూ చప్పట్లు కొట్టుతున్నాడు. And the word Bible, I don't know whether sir knows about it or not. If he doesn't know, he said he will show me. I give him a lifetime challenge to show it. I give him a lifetime challenge to show it. I give him a lifetime challenge to show it. I give him a lifetime challenge to show it. బైబిల్లో ఉన్న పదం బైబిల్లో చూపించమని, బైబిల్ అన్న పదం బైబిల్లో చూపించమని లైఫ్ టైం ఛాలెంజ్ ఇస్తే ఈ వెర్రోడు అలా సైలెంట్గా ఉండిపోయాడు. ఎలా చూస్తున్నాడు చూడు బాబు, ఒకసారి చూపించి ప్రేక్షకులకి. ఎర్రి చూపులు చూస్తున్నాడండి. అదిగో చూసారా అలా ఉండిపోయాడు. చిరునవ్వు, మళ్ళా చిరునవ్వు, మందహాసం. మనకు నిజంగా అండి అవమానం మిగిల్చాడండి అక్కడికి వెళ్ళి. దేవుని పిల్లలారా, బైబిల్ చాలా గొప్పదర్రా. నేనైతే ఓడించేస్తున్నారు ఎవరినైనా, ఎనీబడి. మళ్ళీ ఇవాళ చెప్తున్నాను, ఇస్లాం ప్రోపగేషన్ సెంటర్ ఇంటర్నేషనల్ పీఠాధిపతి డర్బన్ సిటీలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పోటీకి పిలవండి. ఇదే గ్రౌండ్ బుక్ చేయమనండి. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోమనండి. ఇస్లాం ప్రోపగేషన్ ఇంటర్నేషనల్ సౌత్ ఆఫ్రికా డర్బన్ సిటీలో ఉన్న దాని పీఠాధిపతి చిన్న కుక్క పిల్లల్ని, కుందేలు పిల్లలను తీసుకురాకూడదు. ఇస్లాం ప్రోపగేషన్ సెంటర్ ఇంటర్నేషనల్ పీఠాధిపతి ఎవరున్నారు అక్కడ డర్బన్ సిటీలో, లెటర్ హెడ్ మీద నాకు ఉత్తరం రాయమనండి. ఇదే పీడబ్ల్యూడి గ్రౌండ్ లో పెట్టండి వేదిక. 2 సెకండ్లో ఓడిస్తాను. 2 seconds విత్ కండిషన్స్. బైబిల్ చాలా గొప్పదర్రా, చాలా గొప్పది. ఎవరు రోడ్డు మీద తిరిగేవాడు సంతకాలు పెట్టి తప్పుడు ఉత్తరాలు రాయకండి. ఒకరు జకీర్ నాయక్ అని పెట్టుకుంటారా? జకీర్ నాయక్ లెటర్ హెడ్ మీద స్వహస్తాలతో సంతకం చేసిన ఉత్తరాన్ని ఎక్కడ పెడితే అక్కడ చిత్తు కాగితంలో ఇవ్వకండి. రిజిస్టర్ పోస్ట్ లో పంపండి. ఎందుకంటే తర్వాత ఏం చేయాలో వ్యూహ రచన చేస్తాం మేము. మీకు అర్థమైందో లేదో, మీకు అర్థం అవుతుంది అంత తొందరగా, మీకు అర్థం అవుతుంది. చెప్పకూడదు ఆ రహస్యాన్ని. చేస్తాను, చేసి చూపిస్తాను. దేవుని పిల్లలారా, బైబిల్ గురించి విరోచితముగా ప్రజల మధ్య నిలబడి ఇంత సాహసోపేతమైన కార్యక్రమం చేస్తున్నామంటే బైబిల్ ఎంత గొప్పదో ఆలోచించండారా. ఎంత గొప్పదో నిరూపించడానికి కొన్ని మాటలు చూపిస్తాను చూడండి బైబిల్లో నుంచి. మీకు బైబిల్లోంచి కొన్ని మాటలు చూపిస్తాను, దయచేసి అందరూ చూడండి. ఈరోజు ప్రపంచం ఏ పుస్తకాన్ని చూసినా మత గ్రంథం అంటున్నారు. ఏమండి, మత గ్రంథం అనేటటువంటి వాళ్ళకి ఇది నిజంగా దైవ గ్రంథం అని నిరూపించడానికి 1648 క్రీస్తు శకం. ఏమండి, సైంటిఫికల్ ఎర్రర్స్ అంటున్నారు. సైన్స్నే మట్టుకొని వచ్చేస్తుంటే సైంటిఫిక్ ఎర్రర్స్ అంటున్నారు. సైన్స్నే మట్టుకొస్తున్నామండి. మట్టుకు రావడం అంటే ఓడించుకొచ్చేస్తున్నాం. మా కాళ్ళ కింద పడి నలిగిపోతున్నారు శాస్త్రవేత్తలు. ఈలేటి లప్పంటప్పంగళ్ళు వీళ్ళంతా. శాస్త్రవేత్తలకి దిక్కులేదు. స్టీఫెన్ హాకిన్స్ గురించి మీరు చెప్పాను మొన్న. నన్ను లండన్ రమ్మంటావా, నువ్వు ఇండియా వస్తావా? అసలు ఎవరైనా అలాగంటారండి? లండన్ రమ్మంటావా, వస్తాను. లేకపోతే నువ్వు ఇండియా వస్తావా, నీకు చక్రాలు కుర్చీ పెడతావు ఎయిర్పోర్ట్ నుంచి. వచ్చాయి రా, కమాన్. 1648లో సర్ ఐజక్ న్యూటన్. మీరు విన్నారు? ఐజక్ అంటే ఇస్సాక్ అంటే అబ్రహాం కొడుకు, క్రైస్తవుడండి. ఈ ఐజక్ న్యూటన్ అనేవాడిని శాస్త్రవేత్త అని ప్రపంచం గుర్తించింది వాడి థియరీని బట్టి. ఏమంటే
వీడి థియరీలో 1648లో వీడి థియరీలో భూమి శూన్యములో వేలాడుతున్నదని చెప్పాడు. గుండ్రంగా ఉండడం అది ఇంకొకటి చెప్పాడండి. మనం చెప్పేశారు మీకు. భూమి శూన్యములో వేలాడుతుంది, దానికి ఏ విధమైన పునాదులు లేవు, తాళ్ళు లేవు, స్తంభాలు లేవు, చైన్లు గొలుసులు లేవు. ఎప్పుడు చెప్పాడండి ఇది? 1648. దేవుడు నిజమైన దైవ గ్రంథంలో యోబు పుస్తకం, యోబు గ్రంథం 26 అధ్యాయం 7వ వచనం అందరూ తీయాలి. సైంటిఫిక్ ఎర్రర్స్ ఉన్నాయనేవాడు వాడు చెప్పు తీసుకుని వాడే పట 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 మనం కొట్టుకోవాలి. ఇది విన్న తర్వాత సైంటిఫిక్ ఎర్రర్స్ ఉన్నాయనేవాడు ఎవడైనా సరే, ఎన్ని బడి. న్యూటన్ ఎప్పుడు చెప్పాడు? 1648, క్రీస్తు శకం 1648లో చెప్పాడు భూమి శూన్యంలో వేలాడుతుందని. బైబిల్ ఎప్పుడు చెప్పిందో చూడండి. యోబు గ్రంథం 26 అధ్యాయం 7వ వచనం, శూన్యము పైన భూమిని వేలాడదీశాను. సైంటిఫిక్ ఎర్రర్ అనేవాడు చెప్పుతో టప 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 కొట్టాలండి. బైబిల్ ఎప్పుడుందండి? ఎందుకురా బైబిల్ మీద పడతావు? నీ గ్రంథం గురించి నీ గొప్పతనాలు చెప్పుకోరా. నీ గ్రంథం జోలికి మేము రాలేదు కదరా, నీ గ్రంథం దగ్గరికి మేము రాలేదు కదా, నీ గ్రంథాన్ని మేమేం అనలేదే. నువ్వెందుకురా బైబిల్ దగ్గరికి వచ్చి చెప్పు దెబ్బలు తింటావు? ఇంతవరకు పీడి సుందర్రావు అనేవాడు ఎవడో తగలలేదు కనుక నువ్వు నోరు పారేసుకుంటున్నావు. ఎంతకాలం ముందు చెప్పింది బైబిలు? సర్ ఐజక్ న్యూటన్ కంటే బైబిల్ ఎంతకాలం ముందుగా చెప్పిందంటే సుమారు 3000 సంవత్సరాలు. సర్ ఐజక్ న్యూటన్కి ఎంతకాలం ముందు చెప్పాడు బైబిల్? సర్ ఐజక్ న్యూటన్ కంటే ఎంతకాలం ముందు చెప్పారు? 1800 సంవత్సరాలు సుమారు. ఎప్పుడు చెప్పింది? బైబిల్ ముందు చెప్పిందా? బైబిల్ ముందు చెప్పిందా? సర్ ఐజక్ న్యూటన్ ముందు చెప్పాడా? క్రీస్తు పూర్వం 1800లో, సుమారు 1800లో బైబిల్లో భూమి శూన్యములో వేలాడుతుందని బైబిల్ చెప్తే సర్ ఐజక్ న్యూటన్ అనేవాడు ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి దీన్ని కాపీ చేసేసి దీన్ని కాపీ కొట్టాడండి వాడు. సర్ ఐజక్ న్యూటన్ బైబిల్ని కాపీ కొట్టాడు. అందుకే అన్నాను, బైబిల్ను దొంగిలించిన మిలేనియం మహనీయులను మాట్లాడారు మా టీవీలో. బైబిల్ ఒక క్రైస్తవుడు గనక వాడు బైబిల్ చదివేసి భూమి వేలబడుతుందని చదివేసి ఈడేదో బైబిల్ చెప్పకుండా భూమి వేలాడుతుంది శూన్యంలో రాసేస్తే వాడిదే సిద్ధాంతం అని ప్రపంచం నమ్మింది, కానీ బైబిల్కి మాత్రం పట్టించుకోలేదండి. ఈ సర్ ఐజక్ న్యూటన్ అనేవాడు క్రైస్తవుడే. అయ్యా నేను బైబిల్లో చదివానయ్యా, నువ్వు ఒక్క మాట ఆ రోజు చెప్పు ఉంటే బైబిల్ ఎంత గొప్పదో ప్రపంచానికి అర్థమయ్యేదర్రా. అవునా? అవునా కదా? ఐజక్ న్యూటన్ చచ్చిపోయాడండి. నా కాలంలో ఉంటే నీకేం బుర్రలేదురా, ఒక వెర్రి పీరిగడ్లా మారిపోయావని నేను అడుగుదునండి. బైబిల్లోని కాపీ కొట్టేసి ఇది నీ సిద్ధాంతమా? సర్ ఐజక్ న్యూటన్స్ లా, నీలా ఇది. దొంగరా నువ్వు, దొంగవరా నువ్వు, దొంగవే. మహాజ్ఞాన గ్రంథాన్ని కాపీ చేసి 1648లో నీ సిద్ధాంతం అని, సర్ ఐజక్ న్యూటన్స్ థియరీ అని, లా అని, న్యూటన్స్ లా అని నీ పేరు పెట్టుకున్నావురా. దట్ ఈస్ నాట్ యువర్స్ లా, దట్ ఈస్ జీసస్ లా, దట్ ఈస్ బైబిల్స్ లా, దట్ ఈస్ బిబ్లాస్ లా. ఎంత పని చేసావురా? వీధిని దొరికే పిచ్చి కుక్కలన్నీ అందుకే అరుస్తున్నాయిరా బైబిల్ తప్పుడు పుస్తకం అని. ఎంత తప్పు చేశావు. మరోడు చూడండి 1540లో నికోలస్ కోపర్నికస్, ఇది పేరు వినే ఉంటారు మీరు, శాస్త్రవేత్తల పేర్లు. ఏమండి? అందుకే బైబిల్ ముందు చేతులు జోడించిన సైన్స్ అని అన్నప్పుడు, ఈ శాస్త్రవేత్తలను ఎడంకాల కింద తొక్కుతానన్నప్పుడు ఎవడు ఎందుకు రావట్లేదంటే ఉతికేస్తాడరా బాబాడి దగ్గరికి వెళ్తాను తెలిసి వాళ్ళకి. వాడు రాసిన పుస్తకాన్ని చదివిన స్టూడెంట్ చేయడు, నా దేవుడు రాసిన పుస్తకాన్ని చదివిన మాస్టర్ను నేను. ఒక శాస్త్రవేత్త రాసిన థియరీని నేర్చుకుని పరీక్షలో పాస్ అయిన విద్యార్థివు నువ్వు. నా దేవుడు రాసిన 100% రైట్ పుస్తకాన్ని చదివిన వాడని నేను. అందుకే దేవుడు బైబిల్లో ఒక మాట రాయించాడండి. ఇదట మన ఘనత కొరకు పెట్టాడట. లోకంలో
లోకంలో ఈ అధికారికి ఈ